నమస్కారం. ఏఎస్ఎన్ న్యూస్కి స్వాగతం. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలుగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల కోసం అన్ని రకాల వసతులు కల్పిస్తున్నారని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. కొరిసిపాడు మండలం దైవాలరావులు, పమిడిపాడు జిల్లా పరిషత్ హై స్కూల్స్ విద్యార్థులకు సైకిల్స్ పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మంత్రి రవికుమార్ పాల్గొని 271 మంది విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేశారు. అలాగే పమిడిపాడు ఉన్నత పాఠశాలలో 15 లక్షలతో ప్రహరీ గోడ నిర్మాణానికి రవికుమార్ శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అద్దంకి నియోజకవర్గంలో ఇప్పటి వరకు సుమారు 9,000 సైకిళ్లను దాతల సహాయ సహకారాలతో పంపిణీ చేశారని, నేడు దైవాలరావు ఊరు, పమిడిపాడు గ్రామాలలో ఉన్న హై స్కూల్ విద్యార్థులకు 271 సైకిళ్లను పంపిణీ చేస్తున్నారని, ఏప్రిల్ 16వ తేదీలోపు సైకిళ్ల పంపిణీ కార్యక్రమం పూర్తి చేస్తామని మంత్రి చెప్పారు. కూటమి ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని, రాజకీయాలకు దూరంగా విద్యా వ్యవస్థను తీర్చిదిద్దుతున్నారన్నారు. దాదాపు 85 మంది 82 మందికి మన ఊర్లో సైకిల్ ఇస్తా ఉన్నాం. దైవాల అందరూ ఊర్లో పిల్లలు బాగున్నాయా సైకిల్? వాళ్ళ గవర్నమెంట్ స్కూల్స్లో ఎడ్యుకేషన్ బాగుండాలని మంచి యూనిఫామ్ కూడా బాగుందా? యూనిఫామ్ ఇస్తున్నారు. మీకు షూస్ కూడా మంచి షూస్ ఇస్తున్నారు. అన్న షూ వేసుకోవట్లా మస్ట్ షూ వేయించండి, అలవాటు లేని కాళ్ళు శుభ్రంగా ఉంటాయి. షూ మంచి బుక్స్ వస్తున్నాయి, టైంకి బుక్స్ ఇస్తున్నాం కదా. బుక్స్ అన్నీ గవర్నమెంట్ అన్నీ మళ్ళీ మీరు చదువుకోవడానికి కూడా ప్రతి పిల్లలకు కూడా 15,000 రూపాయలు డబ్బులు కూడా ఇస్తున్నారు. తల్లికి వందనగా కింద అందరికి వచ్చినాయి. అందరికి వస్తున్నాయో రావట్లేదు మీరు చూడండి. ఎక్కడన్నా మిస్ అయితే ఇమీడియట్గా మన అధికారులు చెప్పి ఇమీడియట్గా ఏం ప్రాబ్లం వల్ల మిస్ అయిందో చూడాలి. ప్రతి గవర్నమెంట్ స్కూల్ ఉన్న పిల్లలకి అందరూ కూడా వచ్చేటట్టు చూడండి. మనం అందరు పిల్లలకి ఇస్తున్నాం. గవర్నమెంట్ స్కూల్లో ఉన్న పిల్లల బాధ్యత మన స్కూల్ డిపార్ట్మెంట్ హెచ్ఎం గారు కానీ వీళ్ళందరూ తీసుకొని చూడండి. గవర్నమెంట్ ఇవన్నీ చేస్తుంది ఎందుకంటే మీ తల్లిదండ్రుల మీద భారం ఉండకూడదు. మీరు స్కూల్కి వచ్చి బాగా చదువుకోవాలనే ఉద్దేశంతో చేస్తుంది. అర్థమైందా? అందరు బాగా చదువుతున్నారు. మరి బాగా చదవాలి, మంచి పేరు రావాలి స్కూల్కి. కదా మీ ఊరికి, మీ తల్లిదండ్రులకి, మీ స్కూల్కి, మీ గ్రామానికి అందరికి కూడా మంచి పేరు రావాలంటే మీ అందరూ బాగా చదువుకొని మంచి ఉన్నతమైన స్థాయికి ఎదగాలి. ఓకేనా? ఓ మంచి కంపెనీ వాళ్ళు నేను అడగనాలే 1600 సైకిళ్ళు ఇచ్చారు. ఆ సైకిళ్ళు ఆ కంపెనీ వాళ్ళు మనకి దాదాపు 1600 కొని పంపించారన్నమాట. ఎక్కడ హీరో కంపెనీకి మీకు ఏ బ్రాండ్ కావాలని అడిగారు. హీరో కంపెనీ కొని పంపించమన్నాం. ఇమీడియట్గా మనం అడగనాలే బాంబే కంపెనీ వాళ్ళు ఇమీడియట్గా మనకు 1600 సైకిళ్ళు ఇచ్చారు. దాని ద్వారానే ఇవాళ కాన్స్టిట్యున్సీలో అన్ని ప్రభుత్వ పాఠశాలలో మనం ఇస్తా ఉన్నాం. దాదాపు 10th క్లాస్ దాకా రేపు మార్చి 16 నుంచి ఎగ్జామ్స్. అందుకని 13 రాపులు అన్ని హై స్కూల్స్లో 10th క్లాస్ దాకా హై స్కూల్స్ మొత్తం ఇవ్వాలనుకున్నాం. అన్నీ కూడా ఇచ్చేస్తాం. దాదాపు మిగతా ఎలిమెంటరీ స్కూల్స్ ఏప్రిల్ 15 కల్లా ఇస్తాం. ఓకేనా? అని ఒక కంపెనీ వాళ్ళు అడిగితే ఒక 8 ప్లాంట్లకి ఇచ్చింది. 8 ప్లాంట్లు 12 లక్షల రూపాయలు ఇచ్చారు. మనం ఇది చేస్తున్నాం చూసి వాళ్ళే వచ్చి ఇచ్చారు డబ్బులు. తప్పకుండా మీకు కూడా ఎవరన్నా అంత తయారు చేయాలి మీరు ఊర్లో పిల్లలందరినీ. సరేనా? మేము మన గ్రామానికి కూడా మనం వచ్చిన తర్వాత ₹1 కోటి పనులు చేసాం. వర్కులు సీసీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ కట్టాము. ఎవరో దాతల సహకారంతో మళ్ళీ మన కమ్యూనిటీ హాల్, ఎస్సీ కాలనీలో కమ్యూనిటీ హాల్ అడిగితే 30 లక్షలతో అది కడతాం. తొందరలోనే అయిపోయింది. 123 లక్షల రూపాయలతోటి దాదాపు 525 పోల్స్ మార్చాం. 5 ట్రాన్స్ఫారాలు మళ్ళీ పెట్టాం. లో వోల్టేజ్ ఉండకూడదు, కరెంటు బాగుండాలనే ఉద్దేశంతో మొత్తం స్తంభాలు మార్చేసాం. ఇంకా ఎక్కడైనా ఉన్నా సరే తప్పకుండా మార్పిస్తాం. ఇంత దాదాపు ₹3 కోట్ల ఖర్చు పెట్టాం ఈ 2 సంవత్సరాల్లో. ఇది మన ఊర్లో రోడ్లు కానీ, డ్రైన్లకు కానీ, కమ్యూనిటీ హాల్కి కానీ, స్తంభాలు వేయటం కానీ, ట్రాన్స్ఫారాలు పెట్టడం కానీ ఇవన్నీ కూడా చేయటం జరిగింది. ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టాము. అన్నీ మారుస్తారు. అన్ని మారుస్తారు. చెప్పలా నేను వినాలి పూర్తిగా. ముందు వినకుండా మాట్లాడటం కాదు, నేను చెప్పేది విను. ఇంకా ఎక్కడన్నా ఉన్నా సరే విను పూర్తిగా. నేను ఇంకా ఎక్కడన్నా ఉన్నా సరే మారుస్తామని చెబుతున్నాను. నేను వినకుండా సొంగంలో మాట్లాడితే ఇంతే ఉంటుంది. ఇంకా 522 వేసాం. మీ గ్రామం పుట్టిన తర్వాత కూడా వేసి ఉంటారు. 520 స్తంభాలు ఒకేసారి వేయించాం. ఒక 2 సంవత్సరాల్లో మీ గ్రామం ఎన్ని రోజుల నుంచి ఎన్ని మార్చారు నాకు తెలియదు కానీ ఒకేసారి వేసాం. ఇంకా మీకు రెడ్డిపాలెంలో ఉంటే కనుక తప్పకుండా ఎన్ని ఉన్నా 140 కాదు, ఇంటికి ఒక స్తంభం కావాలని నేర్పిస్తాం అవసరం ఉంటే. అర్థమైందా? గౌరవనీయులు మన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారికి, మన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు
ఉపాధ్యాయుల సంఘానికి, ఇక్కడ విచ్చేసిన గ్రామ పెద్దలకు, తల్లిదండ్రులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. పాఠశాల విద్యార్థులకు సైకిల్స్ అందజేయడం మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమం మన అద్దెకి నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలలో మాత్రమే జరగడం ఆనందనీయకరం. పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం అందించే పథకాలతో పాటు సైకిల్స్ అందజేయడం మంచి కార్యక్రమం అని నేను చెప్తున్నాను. ఈ సైకిల్స్ పిల్లలకి ఇవ్వడం వల్ల స్కూల్కి టైంకి రావడం, పక్క గ్రామంలో ఉంచే పిల్లలు రెగ్యులర్గా స్కూల్కి రావడం, డ్రాప్ అవుట్స్లను తగ్గించడం జరుగుతుంది. పిల్లలు సైకిల్స్ తొక్కడం వల్ల మంచి ఎక్సర్సైజ్గా వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇస్తుంది, తల్లిదండ్రులకు ఆర్థిక భారం తగ్గిస్తుంది. ఇంత మంచి పథకాన్ని అందజేస్తున్న మన ప్రీతం మంత్రికి, తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బంది మరియు విద్యార్థుల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్ ఈ నియోజకవర్గంలో సైకిల్ పంపిణీ చేయడం చూసి మిగతా నియోజకవర్గాల వాళ్ళు కూడా దాన్ని ఆదర్శంగా తీసుకొని ఈ మధ్య ఒంగోలు కూడా ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం అనేది చాలా గొప్ప విషయం. కాబట్టి లీడర్ అనేవాళ్ళు ఇవాళ చేయాలని, భవిష్యత్తులో కూడా మరిన్ని కార్యక్రమాలు చేయాలని మన పాఠశాల తరఫున అలానే విద్యార్థుల తరఫున కోరుకుంటున్నాం. సైకిల్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం. సో అలానే పాఠశాల అభివృద్ధి కూడా తల్లిదండ్రులు సహకరించవలసిందిగా కోరుతున్నాం. అలానే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల్ని ఎక్కువ మంది గ్రామ పెద్దలు హరిబాబు గారు, అలానే నరసింహరావు గారు అందరినీ వేదిక దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాం. దాన్ని ఆదర్శంగా తీసుకొని ఈ మధ్య ఒంగోలు కూడా ఓకేనా? శనగ పంట సాగు చేసిన రైతులందరూ దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన శనగల కొనుగోలు కేంద్రంలో అమ్ముకొని గిట్టుబాటు ధర పొందాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. కొరసపాడు మండలం పమిడిపాడు గ్రామంలో శనగల కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం మంత్రి రవికుమార్ ప్రారంభించారు. కొనుగోలు ప్రక్రియను పరిశీలించి స్థానిక రైతులతో మాట్లాడారు. నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్ఓ వాటర్ ప్లాంట్ ప్రారంభించి దాతల సహాయ సహకారాలతో 16 మంది చిరు వ్యాపారస్తులకు మంత్రి రవికుమార్ తోపుడు బండ్లను అందజేశారు. మార్క్ ఫైడ్ ఆధ్వర్యంలో అద్దెకి నియోజకవర్గ వ్యాప్తంగా శనగల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారని, క్వింటా శనగలు బయట మార్కెట్లో 5,000 ఉంటే ప్రభుత్వం కొనుగోలు కేంద్రంలో 5,875 రూపాయలు గిట్టుబాటు ధర కల్పిస్తుందని రవికుమార్ చెప్పారు. కావున శనగ సాగు చేసిన రైతులు దళారుల ఆశ్రయించి మోసపోకుండా గిట్టుబాటు ధరకు అమ్ముకోవాలని మంత్రి సూచించారు. వాళ్ళు దాంట్లోనే పడతాయి. గట్టి పెట్టాలి. వెనక్కరండి మేడం, వెనక్కరండి మేడం. ఏదన్నా తేమ శాతం ఎక్కువ ఉంటే 100 గ్రాములు ఎక్కువ వేస్తారు సార్. డిస్టెన్స్ బట్టి కొద్దిగా నిన్న బాగా దిగుబడి ఎట్లా వచ్చిందంట? బాగా వచ్చింది సార్. 10, 11, 12 బాగా వచ్చింది. అన్ని క్రాప్స్ బాగున్నాయి. డిస్టెన్స్ బట్టి చాలా తక్కువ వేసారు. డిస్టెన్స్ బట్టి ప్రైస్ కూడా అయిపోతే
పనికొచ్చిందా ఇది? 100%. అయ్యో తెస్తున్నాం మిస్యూజ్ కావాలి మన ఊళ్ళో 10 మంది ఉన్నారు మొత్తం కలిసి. యుద్ధం పేరుతో భారతదేశంలో వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను విపరీతంగా పెంచి సామాన్య మానవుల మీద కేంద్ర ప్రభుత్వం అధిక భారాలు వేస్తుందని సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి తంగిరాల వెంకటేశ్వర్లు విమర్శించారు. పెంచిన వంట గ్యాస్ ధరలు తగ్గించాలని కోరుతూ అద్దంకిలోని బస్టాండ్ సెంటర్లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఇరాన్పై దాడులను సాకుగా చూపించి సిలిండర్ ధరలను పెంచడం సరికాదని, ధరలు పెరుగుదల వలన సామాన్య కుటుంబాల వారు తీవ్రంగా ఇబ్బందులు పడనున్నారని గుర్తు చేశారు. ప్రజల మీద కేంద్ర ప్రభుత్వం ముందస్తుగానే అదనపు భారాలు మోపుతున్నారని, ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం వలన వంట గ్యాస్, డీజిల్, పెట్రోల్ కొరత వచ్చే అవకాశం ఉందన్నారు. 2 దేశాల మధ్య యుద్ధం జరుగుతుంటే అమెరికాకు భారత ప్రధాని సహకరిస్తూ యుద్ధం ఆపకుండా చేస్తున్నారని, ఈ యుద్ధం వలన భారతదేశంపై తీవ్ర ప్రభావం కనిపిస్తుందని సిపిఎం నేతలు మండిపడ్డారు. మనకు అనుకుంటాం ఎక్కడో అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్ మీద యుద్ధం చేస్తూ ఉంటే మనకు వచ్చిన ఇబ్బంది ఏంటి అని మనం కూడా మన ఊర్లో పక్కన వాడు పోట్లాడుకుంటా ఉంటే మనకేంటి ఇబ్బంది అనుకుంటాం. కానీ ఇది అలా కాదు. ప్రపంచంలో ఎక్కడ యుద్ధాలు జరిగినా అక్కడ జరిగే నష్టం మొత్తం ప్రపంచ దేశాల మీద పడుతుంది. ఇప్పుడే ఆయిల్ గురించి చెప్పారు. మన దేశం ఆయిల్ కోసం దాదాపు 75% బయట దేశాల మీద ఆధారపడి ఉంది. అందులో కూడా ప్రధానంగా రష్యా మీద ఆధారపడి అనేక సంవత్సరాల నుంచి ఆయిల్, యుద్ధ సామాగ్రి తెచ్చుకుంటా ఉన్నాం. కానీ ఇదే అమెరికా ఆంక్షలు విధించింది. రష్యా నుంచి ఆయిల్ తెచ్చుకుంటే మేము మీ దేశం మీద 100% పన్నులు వేస్తామని ఆంక్షలు విధించి ఆయిల్ ఆపేసి ఇప్పుడే ఈ మధ్య యుద్ధం స్టార్ట్ అయ్యే ముందే 1 నెలకి కొంత తెచ్చుకోండి అని భిక్ష వేస్తుంది. మన సార్వభౌమత్వ దేశం. ఒకప్పుడు 101 దేశాలకు నాయకత్వం వహించిన దేశం. అలీనోద్యమాన్ని నడిపి ప్రపంచంలోని ఒక గుర్తింపున్న ఈ దేశం ఈరోజు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యొక్క ఏమి చెప్తే అది తన పాదాలకు సాష్టాంగ నమస్కారం చేస్తూ ట్రంప్ తన ప్రాధీనంలో ఈ దేశాన్ని మగ్గదీస్తూ ఉన్నాడు. ఈ క్రమంలోనే మొత్తం భారతదేశంలోనే పారిశ్రామిక రంగం, వ్యవసాయ రంగం, అన్ని రంగాలు కుదేలవుతూ ఉన్నాయి. విద్యా వైద్యానికి కేటాయింపులు లేవు. ఆదాని అంబానీలకి ఈ దేశ సంపద కట్టిపెట్టే క్రమంలో ఇప్పుడు యుద్ధోన్మాదులకు కూడా సపోర్ట్ చేస్తూ ఈ దేశాన్ని అధోగతి పాలు, కరువు పాలు చేసే విధంగా ప్రధాని యొక్క ఇది ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్న ఈ కూటమి ప్రభుత్వం కానీ ప్రతిపక్ష పార్టీ కానీ దీని గురించి కొల్లెత్తి మాట్లాడని పరిస్థితి ఉంది. అందుకే దేశవ్యాప్తంగా జరిగే ఆందోళనలో భాగంగా ఈ యుద్ధోన్మాదానికి వ్యతిరేకంగా, మోడీ విధానాలకు వ్యతిరేకంగా, ఈ పెంచుతున్న ఆయుధ ధరలకు వ్యతిరేకంగా మనం ఉద్యమించాలని, అందులో మేమందరం భాగస్వాములు కావాలని కోరుకుంటూ వంట గ్యాస్, ఇంట్లో వాడుకునేటువంటి గ్యాస్ సిలిండర్ ధరలను 60 రూపాయలు పెంచింది. అలాగే వ్యాపారస్తులకు సంబంధించినటువంటి సిలిండర్ ని 115 రూపాయలు పెంచింది. ఆ విధంగా ప్రజల మీద గ్యాస్ భారాలను కేంద్ర ప్రభుత్వం మోపటం అనేది జరిగింది. మనందరికీ తెలుసు, గత 10-12 రోజులుగా ఇరాన్ అనేటువంటి దేశం మీద అమెరికా, ఇజ్రాయెల్ అనేటువంటి దేశాలు అమానుషంగా యుద్ధం చేస్తా ఉన్నాయి.
ఈ యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా గ్యాస్ ఆయిల్ నిక్షేపాలు కొరత ఏర్పడేటువంటి ప్రమాదం ఉంది. అంతేకాదు ప్రపంచ శాంతికి అది భంగం కలిగించేటువంటి ప్రమాదం ఉంది. అందుకని యుద్ధాన్ని ఆపాలి, శాంతిని కాపాడాలి అని చెప్పని ప్రపంచవ్యాప్తంగా అనేక మంది కోరుతా ఉన్నారు. కానీ మన దేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం యుద్ధాన్ని ఆపాలని కానీ లేదా అమానుషంగా ఇరాన్ అనే దేశం మీద దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడు అమెరికా హత్య చేయడాన్ని ఖండించడం కానీ మన కేంద్ర ప్రభుత్వం, మన మోడీ గారు అనుమాత్రం కూడా మాట్లాడలేదు. ఒక సార్వభౌమత్వమైనటువంటి దేశం మీద వేరే దేశం వాళ్ళు వచ్చి బాంబులు వేసి ఆ దేశ అధ్యక్షుడిని చంపేస్తా ఉంటే మానవత్వం ఉన్నటువంటి ఎవరైనా ఇది అన్యాయం, దుర్మార్గం అని చెప్పని అనాలి. కానీ కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం అమెరికా ప్రభుత్వం యొక్క దుర్మార్గాలకి అంటగాగుతూ మరొక వైపు అకృత్యాలు నిర్వహిస్తున్నటువంటి ఇజ్రాయెల్ ప్రభుత్వానికి అంటగాగుతూ వాళ్ళు ఏది చెప్తే అది పాటించే విధంగా మన కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది. దాని ఫలితంగానే ఈ రోజు గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగిపోయిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఈ పెరిగినటువంటి గ్యాస్ ధరల్ని తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని చెప్పని వ్యవసాయ కార్మిక సంఘం సిఐటియుగా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇక్కడ ఒక విషయం మేము చెప్పదలుచుకున్నాం. ఒకవైపు యుద్ధ వాతావరణం వస్తుంది, ఇది ప్రపంచానికి నష్టం కలిగించింది. ఆ ప్రభావం భారతదేశం మీద పడుతుంది. మోడీ గారు మీరు మాట్లాడండి, స్పందించమని చెప్పిన ప్రజా సంఘాలు, ఈ దేశంలో ఉన్న వామపక్షాలు, మేధావులు అడుగుతా ఉంటే నోరు మెదపల మోడీ గారు. సోదరులారా, గత అధ్యక్షుడిని కిడ్నాప్ చేసిన విధంగా ఈరోజు ఇరాన్ నశించాలి కేంద్ర ప్రభుత్వం ఉండి వైఖరి, వ్యతిరేకించండి ప్రజా వ్యతిరేక విధానాలను, ఖండించండి కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను, తగ్గించాలి పెంచిన గ్యాస్ ధరలను వెంటనే, తగ్గించాలి పెంచిన గ్యాస్ ధరలను వెంటనే, పెంచిన గ్యాస్ ధరలను వెంటనే, తగ్గించాలి పెంచిన గ్యాస్ ధరలను వెంటనే, నశించాలి కేంద్ర ప్రభుత్వం ఉండి వైఖరి, నశించాలి కేంద్ర ప్రభుత్వం ఉండి వైఖరి. ఇప్పుడు గోవులను సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉందని, గోవులను ప్రతి ఒక్కరూ గోమాతగా భావిస్తున్నారని, అలాంటి గోవులను రక్షించుకోవాలని సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం చైర్మన్ చుండూరి మురళి అన్నారు. హరిహర గోకుల గోశాలకు 9,000 రూపాయల విలువ కలిగిన దాణాను రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మురళి మిత్ర బృందం సహకారంతో అందజేశారు. గోశాలకు సింగరకొండ వద్ద ప్రభుత్వం స్థలం కేటాయించారని, ఆ స్థలంలో గోవుల రక్షణ కోసం షెడ్ నిర్మాణం చేయనున్నారని, దాతలు ఎవరైనా ఉంటే ముందుకు రావాలని మురళి పిలుపునిచ్చారు. గోవులను పరిరక్షించుకుంటే అంతా మంచి జరుగుతుందని తన నమ్మకమని మురళి తెలియజేశారు. సింగరకొండ వారి ఆధ్వర్యంలో ప్రతి నెల ఇచ్చే కార్యక్రమంగా ఈరోజు 9,000 రూపాయలు పశువుల దానాకి ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని మన అందరూ సహకరించి ఒకళ్ళు తలా తన వంతు సహాయం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇంకొక మాట మనందరికీ, ఇప్పుడు ఈ గోశాలకి గవర్నమెంట్ వాళ్ళు సింగరకొండలో స్థలం ఇచ్చారు, 60 సెంట్లు స్థలం ఇచ్చారు. ఆ స్థల సేకరణలో కూడా గోవులు అక్కడ ఎండకి ఎండి వానకి తడిసి చాలా ఇబ్బందిగా ఉంటున్నాయి. దాని నిమిత్తం కూడా రేపు షెడ్ ఒకటి ఏర్పాటు చేయడానికి అందరూ పూనుకుంటున్నారు. దానికి కూడా ఒక రేపుకి 3,500 రూపాయలు అవుతుంది. దానికి ఇప్పటికి 10 రేపులకి డబ్బులు కూడా వచ్చినాయి. ఇంకా మిగతా వాళ్ళు కూడా మంచి హృదయంతో ఎవరైనా ఆ రేపుకి ఇంత ఇచ్చేస్తే అక్కడ ఆ రేపుల కింద ఎండలో ఇబ్బంది లేకుండా గోవులు ఉంటాయి. అది మంచి మనసుతోటి ఆ కార్యక్రమం కూడా మన రోటరీ వారు కూడా స్పందించి కూనుకుంటే చాలా సంతోషకర విషయం. ఆవుకి మనం ఇచ్చే సహాయం మామూలుది కాదు. నేను ఇప్పుడు ఎన్నాళ్ళతో ఆవుతో సంబంధం ఉండబట్టే నేను స్థాయికి వచ్చి మంచి పనులు చేసుకుంటున్నాననే నమ్మకం కూడా నాకుంది. అందువల్ల మీరు కూడా మీ వంతు ఆవుని నమ్ముకొని, అన్ని దేవతలు కూడా ఉంటారు దాంట్లో,
దేవతలు ఉండటం కాదు, ప్రతి గుడిలో ఫస్ట్కి గో పూజ తర్వాతే స్వామివారి అభిషేకం జరుగుతుంది. ఇది నా కళ్ళారా కూడా చూస్తున్నాను. ఇప్పుడు శ్రీశైలంలో కూడా మనం పోయినప్పుడు 2 సార్లు అదే చూశాను. గోమాతకు పూజ చేసిన తర్వాత గోవుని గుడి చుట్టూ తిప్పిన తర్వాతే అభిషేకాన్ని చేస్తారు. అంత ప్రతిష్ట గల ఆ గోవుకి మనం అందరూ సహాయం చేసి గోవును కాపాడుకోవాలని చెప్పి అందరికీ తెలియదు. అద్దంకి మండలం మణికేశ్వరం గ్రామంలో జీబీవి రామ్జీ ఉపాధి హామీ పథకం క్రింద పనులను నియోజకవర్గం ఐటీడీపీ అధ్యక్షులు కరీముల్లా, బలరామిరెడ్డి, టీడీపీ నేతలు కలిసి ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారం ఇక నుంచి ప్రతి కుటుంబానికి ఏడాదికి 125 రోజులు పని దినాలు కల్పించడం జరుగుతుందని, వేసవి కాలంలో పని దొరకక ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లే వారిని నివారించేందుకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని కరీముల్లా తెలియజేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు అద్దంకి మండలంలోని మణికేశ్వరం గ్రామంలో జీబీవి రామ్జీ ఉపాధి హామీ పథకం ప్రారంభం చేయడం జరిగింది. ఈ ముఖ్యంగా గతంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఉండేది. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు దీన్ని జీబీబీ రామ్జీ ఉపాధి హామీ పథకం కింద మార్చడం జరిగింది. మార్చడంతో పాటు కూడా గతంలో 100 రోజులు పని దినాలు ఉంటే ఇప్పుడు 125 రోజులు పని దినాలు. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఈ వేసవికాలంలో వలసలు వెళ్లకుండా ఇక్కడే గ్రామంలోని పని కల్పించడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ పథకాన్ని గ్రామస్తులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. అద్దంకిలోని సింగరకొండ రోడ్డులో ఉన్న చైతన్య బదిరుల పాఠశాలలో మంగళవారం విశ్వకర్మ సిద్ధు సేవ ట్రస్ట్ ముప్పవరం ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా సావిత్రిబాయి చిత్రపటానికి సిద్ధు సుబ్బారావు, సురేంద్ర తదితరులు కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించి విద్యార్థులకు బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. సావిత్రిబాయి పూలే తన జీవితం అంతా మహిళల అభ్యున్నతికి మరియు వారిని విద్యావంతులుగా చేయాలన్న ఆశయంతో ఎన్నో శ్రమలు సహించి స్త్రీ జనోద్ధరణకు పాటుపడ్డారని సుబ్బారావు తెలిపారు. నేటి సమాజంలో పురుషులకు సమానంగా స్త్రీలు ఏమాత్రం తీసిపోని విధంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారన్నారు. సుబ్బారావు గారు మన మధ్యకి వచ్చి బదిలీ ఆశ్రమ పాఠశాలలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా స్త్రీల హక్కుల కోసం, స్త్రీలలో విద్యాభివృద్ధిని పెంపొందించడం కోసం ఆ దినాల్లో సావిత్రిబాయి పూలే గారు చేసినటువంటి కృషి మరువలేనిది. ఈ రోజుల్లో స్త్రీలకు కూడా సమాన అవకాశాలు కల్పించి వారిని కూడా అన్ని రంగాల్లో మేమున్నామని సమానమైన స్థితిలోకి వస్తున్నారంటే పాత రోజుల్లో గత దినాల్లో వారు వేసినవే పునాదిగా ఏర్పడి ఈ రోజుల్లో స్త్రీలు మంచి విద్యాభివృద్ధిలో కానీ అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా ఉన్నారంటే ఆద్యులుగా సావిత్రిబాయి పూలే గారు చేసినటువంటి కృషిని మనం ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోవడం చాలా సంతోషకరం. ఈ సందర్భంగా మన మధ్య ఈ కార్యక్రమం నిర్వహించడానికి ముందుకొచ్చి ఈ సందర్భంగా పిల్లలకి ఈ అల్పాహారంతో పాటు బిస్కెట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. T20 వరల్డ్ కప్ ఫైనల్ పోటీల్లో భారత జట్టు గెలుపొందడం ఎంతో అభినందనీయమైన విషయమని రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ అధ్యక్షులు పూర్ణచంద్రరావు తెలిపారు. T20 వరల్డ్ కప్ 2026 గెలుపొందిన భారత జట్టును అభినందిస్తూ రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ ఆధ్వర్యంలో అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ సభ్యులందరూ పాల్గొని గెలుపుకు కారణమైన సూర్యకుమార్ యాదవ్ బృందాన్ని అభినందనలు తెలిపారు. అనంతరము వక్తలు వారి అభిప్రాయాలు తెలుపుకున్నారు. భారతదేశం వరుసగా మరలా ఈ సంవత్సరం కూడా 2026లో కూడా T20 ప్రపంచ కప్ విజయంగా నిలిచినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇలాంటి దేశం గర్వించేటువంటి విజయాన్ని సాధించినటువంటి క్రీడాకారులను అభినందించవలసిన బాధ్యత ప్రతి భారతీయులకు అందులో
రోటరీ క్లబ్ వారు ఈ అభివృద్ధి కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా వారికి ప్రత్యేకమైన ఇంకా ముందు కూడా మన జాతీయ సమైక్యతను కాపాడుకొని అందరూ మరిన్ని విజయాలు సాధించాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ ముఖ్యంగా శాంసంగ్ లేయర్ ఆఫ్ ది గవర్నమెంట్ అందరికీ ప్రత్యేకంగా ఆధ్వర్యంలో పాత ఎల్ఐసి ఆఫీసర్ అందరికీ నమస్సులు. 140 కోట్ల జనాభా అహ్మదాబాద్ స్టేడియంలో ఒక నీలి సముద్రంలాగా అనిపిస్తూ కేరింతలుకుంటున్న గొప్ప దృశ్యాన్ని, గొప్ప అనుభూతిని మనం పొందాం. ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే 3 సార్లు T20లో గెలిచినటువంటి ఏకైక దేశం మరి ఇండియాగా నిలిచింది. దాంతోపాటు అద్భుతమైన రికార్డులు కూడా సాధించారు. వచ్చేటువంటి 2028లో ఉన్నటువంటి ఒలింపిక్స్లో మన వాళ్ళు ప్రవేశం పొంది ఒలింపిక్ విజేతగా కూడా నిలవాలని మనం అందరం కూడా ఆకాంక్షిద్దాం. ఈరోజు ఆ రోజు కార్యక్రమానికి ఎందరో తారలు వచ్చారు, తర్వాత నటులు వచ్చారు, క్రికెట్ తారలు వచ్చారు. హోంమంత్రి అమిత్ షా గారు అంటే జాతీయత క్రికెట్ అనేది జాతీయ చైతన్యానికి ఉపయోగపడుతుంది, జాతీయతను ప్రతిబింబించే విధంగా. తర్వాత మన రాష్ట్రాల నారా లోకేష్ బాబు కూడా దానికి ఆదరయ్యారు. కాబట్టి ఎంతోమందిని ఇవాళ క్రికెట్ మనం ఆదరించడమే కాకుండా క్రికెట్ అలరిస్తున్నది. కాబట్టి ఒక గొప్ప సువర్ణ అవకాశాన్ని మన వాళ్ళు సృష్టించారు. అందువలన సూర్యచంద్ర యాదవ్ వారి యొక్క సారథ్యంలో అందించినటువంటి ఆ మొత్తం బృందానికి అద్దెకి రోటరీ క్లబ్ ఆఫ్ శంకరకొండ మరియు సాహితీ సాంస్కృతిక సేవ సంస్థల తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. రక్షక్ వెల్ఫేర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రంజాన్ మాసం సందర్భంగా అద్దంకిలోని చైతన్య భద్రుల పాఠశాలలో ఫయాజు ముబీనా కలిసి విద్యార్థులకు అన్నదానం చేశారు. పిల్లల సమక్షంలో రంజాన్ మాస వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని సహకరించిన ట్రస్ట్ చైర్మన్ కాసిం వలీకి కృతజ్ఞతలు తెలిపారు. AS న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.